ఎస్ఆర్ డివోషనల్ ఛానల్కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు గత పెట్టుబడుల నుండి ఆర్థికంగా లాభపడతారు. యువకులు తమ ప్రేమ సంబంధాల గురించి తమ కుటుంబాలతో చర్చించవచ్చు. మీరు మీ కార్యాలయ పనిని చాలా శ్రద్ధతో చేస్తారు. వ్యాపారంలో అద్భుతమైన ఆర్థిక లాభాలకు సూచనలు ఉన్నాయి. మీరు ఆన్లైన్లో షాపింగ్పై డబ్బు ఖర్చు చేస్తారు. స్నేహితుల నుండి సలహా తీసుకోవడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. దొంగతనం, గాయాలు మరియు వివాదాల కారణంగా నష్టాలు సంభవించవచ్చు. ప్రమాదకరమైన లేదా అనుబంధ పనులను నివారించండి. డబ్బు సంపాదించబడుతుంది. ఎన్నో ప్రయత్నాలు, అడ్డంకులు మరియు జాగ్రత్తల తర్వాత విజయం లభిస్తుంది. కుటుంబ సంతోషం మరియు సంతృప్తి పెరుగుతాయి. బహుమతులు పొందే అవకాశాలు ఉన్నాయి. మితిమీరిన ఖర్చులను నివారించండి, ఖర్చులను తగ్గించుకోండి. ఈరోజు మీరు మీ కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. అవసరంలో ఉన్నవారికి సహాయం చేసే అవకాశం మీకు లభిస్తుంది. మీ పనికి ఉన్న ఆటంకాలు ఈ రోజుతో తొలగిపోతాయి. మీరు ఎవరితోనూ కోపంతో మాట్లాడవద్దు. ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మీ సానుకూల ఆలోచన విధానం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఈ రాశి వారిలో ఉన్న కొంతమంది టెండర్లను గెలుచుకోవడానికి కష్టపడతారు. ఈరోజు మీ ప్రేమ భాగస్వామికి ఒక అద్భుతమైన రోజు అవుతుంది. మీరు ఎక్కడికైనా ఒక యాత్రకు వెళ్ళాలని ప్రణాళిక వేసుకుంటారు. ఈ రాశి వారు ఈరోజు ముఖ్యంగా ఎలాంటి పెద్ద నిర్ణయాన్ని తొందరపడి తీసుకోవద్దు. తులారాశి వారికి ఈరోజు కొంచెం సమస్యాత్మకంగా ఉండవచ్చు. కాబట్టి మీరు మీ డబ్బును మరియు ఖర్చుల విషయంలో ఒక ఖచ్చితమైన ప్రణాళికను రూపొందించుకోవాల్సి ఉంటుంది. ఈరోజు మీరు కార్యాలయంలో ప్రతి పనిని చాలా శ్రద్ధగా పూర్తి చేస్తారు. అయితే కార్యాలయ పనిభారం కారణంగా మీ వ్యక్తిగత ఖర్చులు కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. ఈరోజు మార్కెట్లోని పాత లావాదేవీలు లేదా అప్పుల నుండి మీకు ఉపశమనం లభిస్తుంది. కానీ వాహనాలు అకస్మాత్తుగా పాడైపోవడం వ్యాపార బడ్జెట్ను దెబ్బతీయవచ్చు. ఏదైనా పాత విషయం గురించి మీ జీవిత భాగస్వామి మీపై కోపంగా ఉంటే ఈరోజు మీరు ఆమెకు ఒక అందమైన బహుమతి ఇచ్చి ఒప్పించడానికి విజయవంతంగా ప్రయత్నిస్తారు. మీ నిర్లక్ష్యం లేదా కఠినమైన మాటల కారణంగా ఈరోజు మీ గౌరవనీయమైన తల్లిగారు మానసికంగా కలత చెందవచ్చు. దీనివల్ల ఇంట్లో వాతావరణం కొద్దిగా అస్తవ్యస్తంగా ఉంటుంది. ఒక స్నేహితుని సహాయంతో మీకు ఒక కొత్త ప్రాజెక్టులు చేరే అవకాశం లభిస్తుంది. సుదూర ప్రయాణం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒక నిర్దిష్ట పని పట్ల మీ అంకితభావం మరియు కృషి ఈరోజు ఊహించని ప్రయోజనాలను అందించవచ్చు. కాబట్టి మీ పనిపై దృష్టి పెట్టండి. పని భారం ఎక్కువగా ఉంటుంది, కానీ అలసట మరియు చిరాకు మిమ్మల్ని ముంచెత్తనివ్వకండి. ఇతరులకు సహాయం చేసేటప్పుడు మీ స్వంత సామర్థ్యాలను పరిగణించండి, ఎందుకంటే ఇది మీ బడ్జెట్ను దెబ్బతీయవచ్చు. యువకులు విజయం సాధించడంలో తొందరపడడం లేదా అసహనానికి గురి కావడం మానుకోవాలి. ఏదైనా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే ముందు మరింత సమాచారం తెలుసుకోండి. ఈ సమయంలో ప్రస్తుత కార్యకలాపాలపై దృష్టి పెట్టండి. ఉద్యోగం చేసే మహిళలు కుటుంబ వృత్తి జీవితాన్ని సమతుల్యం చేసుకోవడంలో కొంత ఇబ్బంది పడతారు. ఏ నిర్ణయమైన జాగ్రత్తగా తీసుకోండి. కుటుంబ సభ్యుల మధ్య అద్భుతమైన సమన్వయం ఉంటుంది. వివాహితర సంబంధాలకు దూరంగా ఉండాలి. మీ గౌరవం పట్ల జాగ్రత్తగా ఉండండి. ప్రతికూల వాతావరణం మరియు కాలానుగుణ మార్పుల పట్ల జాగ్రత్తగా ఉండండి. క్రమశిక్షణతో కూడిన ఆహారం మరియు దినచర్యను పాటించండి. ఈరోజు నూతన ప్రయత్నాలలో ఆశించిన పురోగతి సాధించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు మళ్ళీ వేగం పుంజుకొని విజయవంతంగా పూర్తయ్యే సూచనలు ఉన్నాయి. మీ ప్రణాళికబద్ధమైన ఆలోచనలు సమయస్ఫూర్తికి కీలక సందర్భాల్లో మంచి ఫలితాలు అందిస్తాయి. ఉద్యోగ వ్యాపార రంగాల్లో కొత్త అవకాశాలు మీ ముందుకు రావచ్చు. ఉన్నత అధికారుల నుండి ప్రోత్సాహం లభించి మీ పనితీరుకు ప్రశంసలు అందుకుంటారు. ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తు అభివృద్ధికి దోహదపడతాయి. ప్రముఖులను కలుసుకునే అవకాశం లభించి వారి ద్వారా విలువైన సమాచారం తెలుసుకుంటారు. ఈ పరిచయాలు భవిష్యత్తులో మీ వ్యక్తిగత వృత్తిపరమైన అభివృద్ధికి ఎంతో ఉపయోగపడే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉండి అవసరమైన ఖర్చులు సులభంగా నిర్వహించగలుగుతారు. పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో అనుభవజ్ఞుల సలహా తీసుకుంటే మరింత ప్రయోజనం ఉంటుంది. ఆరోగ్యం పరంగా పెద్దగా ఇబ్బందులు కనిపించకపోయినా సరైన విశ్రాంతి తీసుకోవడం మంచిది. కుటుంబ సభ్యుల సహకారం మీకు ధైర్యాన్ని అందిస్తుంది. ప్రేమ సంబంధాలలో పరస్పర విశ్వాసం పెరిగి బంధం మరింత బలపడుతుంది. జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తుకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. విద్యార్థులకు ఉన్నత విద్య, పోటీ పరీక్షలు లేదా శిక్షణ కార్యక్రమాల్లో అనుకూల ఫలితాలు లభించవచ్చు. సామాజికంగా మీ గౌరవం పెరిగి కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
మీ తెలివితేటలు, సమయోచిత నిర్ణయాలు ప్రతి అవకాశాన్ని విజయంగా మలుస్తాయి. ఈరోజు ప్రారంభించే పనులు దీర్ఘకాలిక విజయాలకు బలమైన పునాదిగా నిలిచే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమంగా ఉంటుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది, కానీ అధిక పనిభారం మానసిక అలసటకు కారణం కావచ్చు. మీ విశాల దృక్పథం, మధురమైన మాట తీరు ఇతరులను ఆకట్టుకుంటాయి. తద్వారా వారితో సామరస్యపూర్వక సంబంధాలు కొనసాగుతాయి. మీరు చర్చల్లో కూడా ప్రభావం చూపగలుగుతారు. మీ కష్టానికి తగ్గట్లుగా ఫలితాలు సంతృప్తికరంగా ఉండకపోవచ్చు. మీరు ఒక పనిలో జాగ్రత్తగా ముందుకు సాగాలి. మీరు అజీర్ణంతో బాధపడవచ్చు, కాబట్టి మీ ఆహారంపై శ్రద్ధ వహించండి. సాహిత్య రచనపై మీ ఆసక్తి పెరుగుతుంది. ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొత్త అవకాశాలను అన్వేషించడానికి ఇది మంచి సమయం. ఆలోచనలను పంచుకోవడానికి, కొత్త వ్యక్తులను కలవడానికి ఈరోజు మంచి సమయం. మీ సంభాషణ నైపుణ్యం మరియు ఆకర్షణ మిమ్మల్ని జనాదరణ పొందేలా చేస్తాయి. మీ సంబంధాలపై దృష్టి పెట్టడం కూడా ముఖ్యం. ఏవైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించుకోవడానికి ఇదే సరైన సమయం. మీ భావాలను వ్యక్తపరచండి మరియు పంచుకోండి. ఇది మీ సంబంధాలను బలపరుస్తుంది. ఈరోజు మీ సృజనాత్మకత అత్యున్నత స్థాయిలో ఉంటుంది, కాబట్టి ఏదైనా కళలో లేదా అభిరుచిలో నిమగ్నమవ్వడం మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఊహించని ఖర్చులు తలెత్తవచ్చు. మీ ఆరోగ్యం విషయంలో సమతుల్యమైన మానసిక స్థితిని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ధ్యానం లేదా యోగా ప్రయత్నించండి. మీ అంతర్గత శాంతి మిమ్మల్ని ఒక కొత్త దిశలో ముందుకు సాగడానికి సహాయపడుతుంది. మీ సృజనాత్మకత అత్యున్నత స్థాయిలో ఉంటుంది. ఒక కొత్త ప్రాజెక్టు లేదా అభిరుచిని ప్రారంభించడానికి మీకు అవకాశం కల్పిస్తుంది. అయితే మీ ఆలోచనలను పంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మీ దృక్పథాన్ని అందరూ అర్థం చేసుకోలేరు. వృత్తి రంగంలో కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉంది. మీ సామర్థ్యాలపై నమ్మకం ఉంచి నిష్కపటంగా మాట్లాడండి. వ్యక్తిగత జీవితంలో మీకు మరియు మీ భాగస్వామికి మధ్య మెరుగైన అవగాహన మీ సంబంధాన్ని బలపరుస్తుంది. సంపూర్ణత కోసం మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. యోగా లేదా ధ్యానం మీ మానసిక మరియు శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మీ భావోద్వేగాలను సమతుల్యంగా ఉంచుకొని ముందుకు సాగండి. ఈరోజు మీకు కొత్త ఆభరణాల రోజు కాబట్టి మీ రోజును సానుకూల దృక్పథంతో ప్రారంభించండి. ఆర్థిక స్థిరత కారణంగా ఈరోజు మీ వ్యాపారంలో పెట్టుబడుల విషయంలో మీరు మరింత జాగ్రత్త వహించాల్సి రావచ్చు. ఈరోజు వ్యాపార సంబంధాలలో ఆకస్మిక మార్పులు వస్తాయన్న భయం మీ ఆందోళన పెంచుతుంది. ఇది మీ వృత్తిపరమైన కార్యకలాపాలపై ప్రభావం చూపవచ్చు. ఈరోజు కుటుంబంలో ఏదైనా శుభవార్త వస్తే అందరూ ఆనందాన్ని మీతో పంచుకోవడానికి ఉత్సాహంగా ఉంటారు. ఈరోజు మీ రోజు శక్తితో నిండి ఉంటుంది మరియు మీరు మంచి ఆరోగ్యాన్ని పొందుతారు. ఈరోజు మీ ప్రేమ భాగస్వామితో మీ సంబంధం యథావిధిగా కొనసాగుతుంది. నేడు వివాహ జంటలు తమ భాగస్వాములు మరియు పిల్లలతో సహాయక మరియు సంబంధపరమైన వృద్ధిని పెంపొందించుకోగలుగుతారు. ఉద్యోగంలో మంచి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారంలో కొత్త పరిచయాల వల్ల మీరు ప్రయోజనం పొందుతారు. యువత ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఈ రాశి వారికి ఈరోజు అంతా బాగుంది, కానీ మీ యొక్క ఎదుగుదలను చూసి మీ కుటుంబంలోని ఒక స్త్రీ చెడు దృష్టితో ఏడుస్తున్నారు. దీనివల్ల మీకు కొన్ని సమస్యలు రావచ్చు. జరిగే పనులు ఆగిపోవచ్చు. వచ్చే డబ్బు ఆగిపోవచ్చు. ఒకవేళ డబ్బు వచ్చినా కానీ అది ఏదో ఒక రూపంలో ఖర్చయిపోవచ్చు. జరిగే పనులు ఒక్కసారిగా ఆగిపోయి మీరు ఇబ్బంది పడవచ్చు. చిన్న చిన్న విషయాలకే మీ కుటుంబ సభ్యులతో గొడవలు జరగవచ్చు. ఈ విధంగా ఆ స్త్రీ యొక్క చెడు దృష్టి వల్ల మీకు అన్ని రకాల సమస్యలు వస్తున్నాయి. ఈ రాశి వారు ముఖ్యంగా మీకు వచ్చే డబ్బు గురించి కానీ మీకు ఉన్న ఆస్తుల గురించి కానీ ఎవరికి తెలియజేయకండి. మీరు ఇంట్లో ఆనందంగా ఉన్న బయటి వారి ముందు మీరు ఆనందంగా కనిపించారంటే చాలు. వారి యొక్క చెడు దృష్టి వల్ల మీకు అన్ని సమస్యలు కలుగుతాయి, కావున జాగ్రత్త పడండి. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 9, అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.